అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి మార్చి 11వ తేదీన మంగళవారం రోజున వీరి యొక్క దినఫలితాల ప్రకారం వీరు ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు? రేపటి రోజున వీరికి సాయంత్రం లోపు ఒక మంచి ఊహకు అందనటువంటి మంచి శుభవార్తనైతే వీరు రేపటి రోజున రిసీవ్ చేసుకోబోతున్నారండి. అయితే వృషభరాశి వారు ఎటువంటి శుభవార్తను వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు, అలాగే వీరి దినఫలితాల ప్రకారం వీరికి రాబోయేటటువంటి అశుభ పరిణామాల గురించి ఈ రోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ముందుగా వృషభరాశి వారు కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయడానికి మాత్రం ప్రయత్నించండి. ఇక ఈ యొక్క వృషభరాశి వారికి మార్చి 11వ తేదీన వృషభరాశి వారి యొక్క దేవతారాధన ఏ విధంగా చేసుకోవాలనే విషయాలు కూడా ఈరోజు మనం పూర్తిగా అయితే ఈ వీడియోలోకి తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు అయితే మా చిన్న రిక్వెస్ట్ ఏంటో చెప్పాం కదా, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకైతే వస్తుంది. ఇక వివరంలోకి వెళ్తే వృషభ రాశి అనేది రాశి చక్రంలోనే రెండవ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి వారి కిందకు వస్తారు. అయితే ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూస్తుండే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి వృషభ రాశి వారు. అలాగే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు. సహనం, ఓపిక కూడా వీరికి వృషభ రాశి వారికి చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. ఓపికతో ఫలితాల కోసం చాలా కాలం పాటుగా వీరు ఏదైనా కానీ ఛేదించగలుగుతారు. అలాగే వీరి యొక్క శక్తి సామర్థ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క మార్చి 11వ తేదీన మంగళవారం వీరి యొక్క దినఫలితాలు వీరికి మిశ్రమంగా చాలా అనుకూలంగా అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక పనిని అయితే వీరు పూర్తి చేయబోతున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు పెండింగ్లో ఉన్నటువంటి పనిని పూర్తి చేయడం ద్వారా మీ పై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీకైతే దక్కబోతున్నాయి. మీ కార్యాలయంలో చక్కని గుర్తింపు మీకు లభించబోతుంది. అలాగే మీరు చేసేటటువంటి ఒక పని కారణంగా మీకు మీ కార్యాలయంలో మీ ద్వారా మంచి గుర్తింపు అయితే రాబోతుంది. ఆ యొక్క గుర్తింపును కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక వృషభ రాశి వారు వ్యాపారస్తుల జీవితంలో వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు కూడా నేర్చుకునే అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. మీ వినియోగదారుల్లో ఒకరి నుండి చక్కని గైడెన్స్ అయితే మీకు లభించేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలండి. అలాగే వృషభ రాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక ఉద్యోగ అవకాశం వారికి రాబోతుందనే చెప్పుకోవాలి. ఉద్యోగార్థుల కోరిక నెరవేరబోతుంది. విదేశాలకు వెళ్ళడానికి కూడా చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి కూడా చక్కని అవకాశం వారికి ముందుకు వస్తుంది. గృహిణులకు మాత్రం మీరు చేయనటువంటి ఒక తప్పుకు నిందలు భరించవలసినటువంటి అవసరాలు కూడా రేపటి రోజున వస్తాయండి. ఇరుగు పొరుగు మాట్లాడినటువంటి మాటలకు 4 మాటలు కాస్త మరొకటి దగ్గర నార్మల్గా మాట్లాడినా కానీ మీరు వేరే విధంగా మాట్లాడినట్లుగా మీ మీదకు నిందలు వస్తుంటాయి. కాబట్టి ఎవరితో మాట్లాడాలో తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా నిందలు భరించవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే మీకు అంత ఉత్తమమనే చెప్పుకోవాలి. ఒకరి గురించి మరొకటి దగ్గర అసలు ప్రస్తావించకండి. ఇది మీకు లేనిపోయినటువంటి గొడవలను, లేనిపోని నిందలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మీరైతే జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి. ఇక వీరు చాలా కాలం నుండి ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కార్యాలయంలో మీ యొక్క ఉద్యోగ అభివృద్ధికి సంబంధించి ఆర్థిక పురోగతి కావచ్చు, ప్రమోషన్ గురించి కావచ్చు, పై అధికారుల నుండి ఒక గుడ్ న్యూస్ వినేటటువంటి అవకాశాలు కూడా మీకు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయి. కానీ ఇక మీకు ఒక తప్పుకు నిందలు పడవలసినటువంటి అవసరాలు కూడా కనిపిస్తున్నాయండి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే శుభతిథి ఉన్నటువంటి మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించి నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇక వృషభ రాశి వారు మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నటువంటి పేదలకు దాన ధర్మాలు చేయండి. అలాగే పేదలకు గొడుగులు, పాదరక్షలు దానం చేయడం ద్వారా కూడా మీకు అపారమైనటువంటి పుణ్యఫలాన్ని మీరైతే ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీరు శివారాధనను, హనుమంతుడు ఈ విధంగా ఆరాధన చేసుకుంటూ ఉండడం వల్ల మార్చి 11వ తేదీ మంగళవారం ఈ యొక్క దినఫలితాలు వృషభ రాశి వారికి మీ ఊహకు అందనటువంటి శుభవార్తనైతే రేపటి రోజున సాయంత్రానికి మీరు తప్పకుండా వినాలని చెప్పి ఈ యొక్క దినఫలితాల్లో ఖచ్చితంగా ఉందండి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారైతే రేపటి రోజున తప్పకుండా చేయవలసినటువంటి పనులు ఏమిటో తెలుసుకున్నారు కదా. ముఖ్యంగా మీరు చేయకూడనటువంటి పనులు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో కూడా తప్పకుండా తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుటుంబంలో అనవసరమైనటువంటి కొన్ని గొడవలు దారి చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరంగా ఎవరితో కూడా వాగ్వాదాన్ని పెంచుకునే విధంగా మాట్లాడకండి. ఏదైనా ఒక మాట వస్తే ఆ మాటను అక్కడితోనే కట్ చేయండి. అనవసరంగా లేనిపోని మాటలను పెంచుకుంటూ మీకు దగ్గర బంధువులు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, భార్య కానీ, భర్త కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, ఇలా ఎవరితో అయినా కానీ ఒక మాటతో పోయేది
చివరి వరకు తెంచుకోకుండా జాగ్రత్తగా మధ్యలోనే కట్ చేసేయండి. అనవసరంగా లేనిపోయిన నిందలను మీరు నెత్తి మీదకి తెచ్చుకోకండి. ఎవరితో కూడా ఒక మాట పడకండి. అంటే మీ ద్వారా కూడా అంటే ఏదైనా కానీ మీరు చెయ్యరు ఒక తప్పును, కానీ ఆ తప్పు ఏమిటంటే అనవసరంగా మీ తలపై పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం చాలా వరకు మంచిది. కాబట్టి మీరైతే జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఎందుకైనా మంచిది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి మీ నోటి వెంట వచ్చేటటువంటి మాటను జాగ్రత్తగా రానివ్వండి. ఇక అలాగే ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో మీరు చాలా సంతోషంగా గడపబోతున్నారు. దూర ప్రయాణాలకు వెళ్ళే వారికి కూడా చాలా మంచిగా ఉంటుందండి. అలాగే ప్రయాణాలను ఆచితూచి జాగ్రత్తగా ఆచితూచి వెళ్తూ ఉండండి. అయితే కాస్త ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా, చిన్నపాటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా మీరు వాటిని జయించగలుగుతారు వృషభరాశి వారు. ఇక అలాగే ఓవరాల్గా చూసుకున్నట్లయితే వృషభరాశి వారికి అన్ని విధాలుగా కూడా రేపటి రోజున సఖ్యతగా ఉంటుంది. మీరు ఎవరితో కూడా ఎలాంటి నిందలు పడతారో, ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో కూడా తెలుసుకున్నారు కదా. అలాగే మరీ ముఖ్యంగా రేపటి రోజున మీకు మామూలుగానే హనుమంతుడు వారి యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ యొక్క వృషభరాశి వారికి అనుకూలమైనటువంటి దైవం అంటే పరమేశ్వరుడు, అలాగే హనుమంతుడు. కాబట్టి మీరు హనుమంతుల వారికి రేపటి రోజున మీకు వీలుంటే చక్కగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని దేవాలయంకి వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారి చుట్టూ కూడా ప్రదక్షిణ ప్రియుడు కాబట్టి స్వామి చక్కగా మీకు ఎన్నైతే వీలుంటాయో అండి అన్నీ మీరు చేయగలిగినంత ప్రదక్షిణలు అయితే చక్కగా చేసుకోండి. స్వామివారికి ఇష్టమైనటువంటి ఆకు పూజ చేసుకోవడం, లేదంటే తమలపాకుల మాలను స్వామివారికి సమర్పించడం, సింధూరాన్ని ధరించడం, అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యమైనటువంటి అట్టిపండ్లు కానీ అప్పాలను కానీ స్వామివారికి నివేదించడం, గుళ్ళో ఇవ్వడం ద్వారా కూడా మీకు అపారమైనటువంటి పుణ్యం లభిస్తుంది. ఇక అలాగే శివనామస్మరణ ఎక్కువగా చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీకు అన్ని విధాలుగా కూడా మంచి విధంగా ఉంటుందండి. ఇక అలాగే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటారో, ఇప్పుడే కొత్తగా ఎవరైతే ఉద్యోగాల కోసం అన్వేషణ మొదలు పెడుతూ ఉంటారో అలాంటి వారికి కూడా ఒక చక్కని అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. ఇలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉద్యోగాల కోసం వేట మొదలుపెట్టిన వారు కానీ, లేదంటే ఉద్యోగం చేస్తూ పై ప్రమోషన్ కోసం ట్రై చేస్తూ ఉన్నవారు కానీ, లేదంటే ఇంకా ఏదైనా అంటే వ్యాపారం చేస్తున్న వారు ఏదైనా కానీ సంబంధించి మంచి అభివృద్ధి పొందాలనుకున్నా కానీ, చాలా రోజుల క్రితం నుంచి వ్యాపారంలో అంటే మీకు తెలియనటువంటి విధంగా మీకు వ్యాపారం చేసే విధంగా అంటే వ్యాపారం పట్ల అవగాహన లేక, దాని పట్ల మీకు అసలు ఏమీ తెలియక అనవసరంగా అందులో మీకు ఇరుక్కొని ఆ వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడులు అసలు చేతికి రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు కూడా చాలామంది వృషభరాశి వారు బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఏం చేస్తారండి, మీరు వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు ఎవరైనా కానీ బాగా తెలిసినటువంటి వారి దగ్గర మంచిగా అనుభవజ్ఞుల దగ్గర ఒక మాట అంటే ఏదైనా కానీ మీరు వారితో పంచుకొని వారి దగ్గర నుండి మంచిగా తెలియపరుచుకొని అప్పుడు వ్యాపారాన్ని అయితే మొదలు పెట్టండి. ఆ తర్వాత మీకు అన్ని విధాలుగా కూడా వ్యాపారంలో మంచిగా అనుకూలంగా అయితే ఉంటుంది. ఇక అలాగే వ్యాపారస్తులకు ఈ విధంగా మెలకువలు నేర్చుకొని ఆ తర్వాత వ్యాపారాన్ని మొదలు పెట్టాలి. ఇక అలాగే ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో అంటే ఎవరికైనా కానీ అప్పులు ఇచ్చేసి ఆ అప్పులు ఇచ్చిన తర్వాత మీకు వారు తిరిగి మరలా డబ్బులు ఇవ్వకపోయినా కానీ వారి ద్వారా కాస్త మీరు అంటే ఏదైనా ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినా కూడా కాస్త జాగ్రత్తగా మెలకువలు నేర్చుకుంటూ ఉండడం అయితే చాలా వరకు అవసరం అండి. ఇక అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ఎవరైతే ఆర్థిక వ్యాపారంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటూ మాకు ఈ మధ్య అసలు ఎంతైనా కానీ డబ్బు వస్తున్నా కూడా అది ఊరికే ఖర్చు అయిపోతుందండి, అసలు మా దగ్గర అసలు డబ్బే నిలబట్టలేదని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వారు చక్కగా ఏం చేస్తారంటే అండి, మీరు శుక్రవారం నాడు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకు అపారమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే మీకు బేషుగ్గా కలుగుతుంది. అలాగే అమ్మవారి అనుగ్రహం కోసం మీరు ఇంట్లోనే చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన కోసం అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను, అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమార్చన చేసుకోవడం, అలాగే ఇంకేదైనా కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం ప్రసాదంగా తీపి ఇష్టం అమ్మవారికి కాబట్టి తీపి నైవేద్యంగా అమ్మవారికి పెట్టడం వల్ల కూడా మీకు అపారమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహ వర్షం అయితే మీకు కురుస్తుంది. అలాగే ప్రతి శుక్రవారమే కాదండి, మీకు వీలున్నప్పుడల్లా కూడా ప్రతిరోజు కూడా చేసుకుంటే మీకు ఎంతో చాలా అంటే చాలా మేలు చేకూరుస్తుంది. ఏదైనా కానీ మనం ఒక పనిని మొదలుపెట్టినా కానీ ఆ పనిలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా కానీ మనం చేయవలసినటువంటి పనులు మనం చేసుకుంటూ పోతూ న్యాయపరంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం మనపై ఎంతంటే అంతగా కురుస్తుందన్నమాట. అంటే మనం ఒక పనిని చేసినా చేయకపోయినా అంటే చేసిన టైంలో చేస్తే చాలండి, తర్వాత మనం చేయకపోయినా కూడా అయ్యో పాపం మా బిడ్డ ఈరోజు ఈ విధంగా ప్రవర్తించి చక్కగా అయితే దానికి తగినటువంటి కష్టాన్ని చేశాడు కదా, తర్వాత అయినా కానీ దానికి తగినటువంటి కష్టాన్ని
ఆ కష్టంతో కూడినటువంటి ఖర్చును అలాగే ధనాన్ని వీడికి ఏదో ఒక విధంగా అందించాలి అని భగవంతుడు కూడా మనసు కరిగిపోయే విధంగా మనమైతే అలా ప్రవర్తించాలన్నమాట. కాబట్టి వృషభ రాశి వారికి రేపటి రోజున సాయంత్రం లోపు మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త, ఎప్పటి నుండో మీరు ఏదైనా ఒక అవకాశం రాలేదని చెప్పి తహతహలాడుతూ ఉంటారు కదా, అలాంటి వారికి ఒక మంచి అవకాశం రేపు సాయంత్రం లోపు మీరైతే వినేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.